మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా ప్రభువా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాగ్దానము. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే: మీదిటికి ఈ సమయమునకు వచ్చెదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు సారా గురించి మనము చూస్తూ ఉన్నాము. సారా జీవితంలో ఉన్నటువంటి లోటు, సారా జీవితంలో ఉన్నటువంటి దుఃఖము, సారా జీవితంలో ఉన్నటువంటి మనోవేదనను చూసినటువంటి దేవుడు ఆమెకు వాగ్దాన రూపమైన వాగ్దానము దేవుడు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ వాగ్దానమును బట్టి ఆయన సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆమెతో ఏమని? వాగ్దాన రూపమైన వాక్యం ఇదే: మీదిటికి ఈ సమయమునకు వచ్చేదను. ఏ సమయము? ఇప్పుడు ఆమెతో ఏ సమయములో అయితే మాట్లాడుతూ ఉన్నాడో, మరలా ఆ సమయానికి నేను మిమ్మల్ని కలుస్తాను, నేను మీ చెంతకు వస్తాను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. దేవునామానికి మహిమ కలుగును గాక. మనము చాలా సార్లు మన వ్యక్తిగత జీవితంలో అనేక సార్లు ఆ యొక్క శ్రమల గుండా, సమస్యల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు నా జీవితము ఇంతే, నా పరిస్థితులు ఇంతే అని నిరాశకు లోనైపోయి మనల్ని మనము శపించుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. వాగ్దాన రూపమైనటువంటి వాక్యం ఏంటంటే, మీదిటికి ఈ సమయమునకు వచ్చేదను, నేను మళ్ళా ఒక సమయంలో నేను మిమ్మల్ని కలుస్తాను, దానికి ఒక సమయం ఉంది, ఆ సమయంలో నేను మిమ్మల్ని కలిసినప్పుడు అప్పుడు సారా కుమారుడు కలుగును. దేవునామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ప్రతి దానికి ఒక సమయం ఉంది. కాబట్టి మనము సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, మనము ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, మనము కృంగిపోకుండా, కృషించిపోకుండా, నలిగిపోకుండా ఉండటానికి ఈ వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఈ సమయమునకు వచ్చేదను. నీకు నాకు ఒక సమయం ఉంది. దేవుడు ఆ సమయంలో మనల్ని కనికరిస్తాడు. దేవుడు ఆ సమయంలో మనకున్న దుఃఖాన్ని తీసివేస్తాడు. దేవుడు ఆ సమయంలో మన మీద ఉన్న నిందను తొలగిస్తాడు. అయితే దానికి ఒక సమయం ఉంది. దానికి ఒక కాలం ఉంది. దానికి ఒక టైం ఉంది. ఆ టైంలో దేవుడు తన వాగ్దాన రూపమైన వాక్యాన్ని, తన వాగ్దానముతో కూడినటువంటి ఆ వాక్యాన్ని నీ జీవితంలో, నా జీవితంలో ఆయన నెరవేర్చేవారిగా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన నిరంతరము, నిత్యము ఆయన మనకు సహాయము చేయటానికి సమయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంది? నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఎంతకాలమైనా ఇలాగే ఉంటాను అని అనిపిస్తుందేమో. కానీ నీకు సమయం ఉంది తెలుసా? నాకు సమయం ఉంది తెలుసా? ఆ సమయము దేవుని చేతిలో ఉంది. ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో దేవుడు నీకు నాకు సహాయము చేస్తాడు. వాగ్దాన రూపమైనటువంటి వాక్యాన్ని ఆయన నెరవేర్చువాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు. అంత మాత్రమే కాదు, ఆయన మాట ఇచ్చి మరిచిపోవటానికి ఆయన నరుడు కాదు. దేవునామానికి మహిమ కలుగునగాక. నీవు ఏ పరిస్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాగ్దాన రూపమైనటువంటి వాక్యము. నేను వాక్యమందు విశ్వాసం ఉంచాలి. ఆ వాక్యము చదువుతున్నప్పుడు దాని యందు నమ్మకం ఉంచాలి. ఎందుకు అంటే అది వాగ్దానముతో కూడినటువంటి వాక్యము. అది ధైర్యముతో కూడినటువంటి వాక్యము. అది కార్యము చేసేటువంటి వాక్యము. కాబట్టి ఆ వాక్యమందు మనము విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, సమయము కొరకు కనిపెట్టినట్లయితే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. కానీ ఆయన సమయము కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనమందరము కూడా ఆ సమయము కొరకు విశ్వాసంతో కనిపెట్టు వారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.